నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. డీకే పట్టా కలిగిన పేద రైతుల భూములను తక్షణమే వెబ్లాండ్ లో చేర్చి వారికి న్యాయం చేయాలని ఏసీఆర్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కూకట్లపల్లి ప్రసాద్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంపత్ వెంకట్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రజలకు జీవించే హక్కుతో పాటు గౌరవంగా బ్రతికే హక్కును కల్పించిందని, ప్రజల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని నాయకులు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ అధికారులే ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. రీసర్వే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా డీకే పట్టా కలిగిన పేద, బడుగు, బలహీన వర్గాల వ్యవసాయ రైతులు సాగు చేసుకుంటున్న భూములను కొందరు రెవెన్యూ అధికారులు కుట్రపూరితంగా నిర్లక్ష్యంతో వెబ్లాండ్ నుండి తొలగించారని ఏసీఆర్ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 20 సంవత్సరాలు అనుభవంలో ఉన్న డీకే పట్టాదారులకు పట్టాదారులుగా హక్కు పొందేందుకు నాటి ప్రభుత్వం జీవో జారీ చేసిన రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం కారణంగా భూములను 22A చేర్చారని తెలిపారు. ఈ సమావేశంలో ఏసీఆర్ఐ జాయింట్ సెక్రటరీ కుందా శ్యాంప్రసాద్, జాన్ బాబు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మా సంస్థ ఏసీఐఆర్ సివిల్ రైట్స్ ఇన్ ఇండియా. మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో భూ సమస్యలు అనేవి బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రజలకు ఆ సమస్య తీర్చేటువంటి అవకాశం లేక, దాడి లేక చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంతమంది అయితే కలెక్టర్కు, ఎంఆర్ఓలకు అర్జీలు ఇస్తే కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, ఆఫీస్ చుట్టూ కూడా. అటువంటి పరిష్కారం చేయడం కోసమే మా సివిల్ రైట్స్ అనేది మేము ఏర్పాటు చేయడం అయింది. ఈ పల్నాడు జిల్లా నుంచి మేము ప్రతి మండలంలో కూడా గౌరవ తహసీల్దారులకు ఒక అర్జీ ఇస్తున్నాం. మేము ఏమనంటే, అయ్యా పోయిన 22, 23, 24 సంవత్సరాలలో రీసర్వే జరిగేటప్పుడు ఈ పేదల యొక్క పట్టా భూముల్ని మీరు వెబ్లాండ్ నుంచి తీసేశారు. ఆ వెబ్లాండ్ నుంచి తీసేయటం వల్ల వాళ్ళకి ఎటువంటి బ్యాంకు లోన్లు రాక, ఎక్కడ కూడా ప్రభుత్వ పథకాలు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే డీకే పట్టా ఉన్నటువంటి పేద రైతుల యొక్క భూముల్ని వాళ్ళ యొక్క వివరాలని వెబ్లాండ్ నుంచి ఎక్కడే తీసేశారో వాటి మొత్తాన్ని కూడా మళ్ళీ చేర్చమని చెప్పేసి మేము అన్ని మండలాల్లో కూడా తహసీల్దారులు గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క మెమోరాండం ఇస్తున్నాం మేము. ఆ తర్వాత కలెక్టర్ గారికి దృష్టికి మరియు గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళి వాళ్ళు వెంటనే వెబ్లాండ్లో వాళ్ళ పేర్లు చేర్చాలని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాము. అంతేకాకుండా వెబ్లాండ్లో తీయటం వల్ల కూడా ఎంతో నష్టపోతున్నారు వీళ్ళు. కాబట్టి ఆ వెబ్లాండ్లో పేర్లు చేర్చమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఒకవేళ 22A ఉన్నట్లయితే అది అలా పక్కన పెట్టండి, కానీ వెబ్లాండ్లో మాత్రం పేర్లు తీసేయకూడదు. ఎందుకంటే 20 సంవత్సరాలు పట్టా పొంది ఒక పేదవాడు 20 సంవత్సరాలు తన అనుభవంలో ఉన్నట్లయితే అతనికి అడ్వాన్స్ పొజిషన్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఒకవేళ ప్రభుత్వం తీసేయదలుచుకుంటే హక్కుల్ని వాళ్ళకి ముందుగా నోటీస్ ఇవ్వాలి. అటువంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి ఏం చెప్పకుండా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రెవెన్యూ అధికారులు వెబ్లాండ్ నుంచి పేర్లు తీసేయడం జరిగింది. అట్లా తీసేయకూడదు, అది నేరం అవుతుంది. ఎందుకంటే భూమి అనేది రాజ్యాంగ హక్కు, అది ప్రతి పౌరుడికి రాజ్యాంగ హక్కు. ఆ హక్కును తీసేసే అటువంటి రైట్ ఏ ప్రభుత్వానికి లేదు. కానీ ఈ విధంగా జరిగినటువంటి ఈ వెబ్లాండ్ నుంచి ఏదైతే తీసేశారో దాన్ని మళ్ళీ ఎక్కించమని చెప్పేసి వెబ్లాండ్ ఎక్కించాలి, ఆదుకోవాలి అని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జిల్లా వ్యాప్తంగా మొదలుపెట్టి మేము తిరుగుతున్నాము. ఇప్పుడు ప్రతి ఎంఆర్ఓ గారు ఈరోజు వినుకొండ ఎంఆర్ఓ గారికి కూడా కలిసి మేము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ప్రజలు ఎవరికైనా కానీ మీ యొక్క భూముల్ని కనుక వెబ్లాండ్ నుంచి తీసేసినట్లయితే, అకారణంగా తీసేసినట్లయితే మా యొక్క అసోసియేషన్ మీరు తెలియచేస్తే మేము తప్పకుండా మీ అండగా నిలబడి స్పందించి మళ్ళీ మీ భూములు వెబ్లాండ్ చేర్చేందుకు కూడా మేము గట్టిగా మీతో పాటు అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. అయితే ఇప్పుడు మేము తెలియ కార్యక్రమంలో ఎంఆర్ఓలు కొంతమంది అంటున్నారు, సార్ మా దృష్టికి రాలేదండి వెబ్లాండ్ తీసిన సంగతి. ఎవరైనా రైతులు వచ్చాయా మా భూమి తీసేసారని చెప్తే మేము చేరుస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అటువంటి సమస్యలు ఉన్నట్లయితే మాకు వచ్చి చెప్పినట్లయితే మేము తప్పకుండా మీ యొక్క దృష్టిని మన ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి
మీ భూముల్ని వెబ్లాండ్ చేర్చడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అసోసియేషన్ ఫర్ సివిల్ రైట్స్ ఇన్ ఇండియా రాష్ట్ర కమిటీ తరపున అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో 2021 సంవత్సరం నుండి 2023 సంవత్సరం మధ్యలో భూ సర్వే జరిగినది. ఈ భూ సర్వే జరిగేటప్పుడు పేద రైతులైన డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పేద రైతుల భూములను, డీకే పట్టా భూములను పేదలుగా గుర్తించి ప్రభుత్వ భూములను వారికి అందించి వారికి డీకే పట్టాలు ఇచ్చి ఆ రైతుల్ని ఆదుకునే క్రమంలో మరి భూ సర్వే జరిగేటప్పుడు ఈ పేద రైతుల పేర్లను వెబ్లాండ్ నుంచి తొలగించడం జరిగింది. ఆ తొలగించటం వలన ఈ పేద రైతులు బ్యాంకు రుణాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ఈ పేద రైతులకు అందక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వారు పంటలు వేసి పెట్టుబడులకి రుణాలు లేక డబ్బులు అందక ఎంతో ఇబ్బందులకు గురై కొంతమంది రైతులు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగిన వారి పేర్లను ఆన్లైన్లో నేటికి కూడా చేర్చలేదు. ఎందుకు చేర్చలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పేద రైతులు మరి వారి పంటలకు పెట్టుబడులు లేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వాలు నెట్టబడ్డాయి. ప్రభుత్వం తొలగిస్తే నేటికి కూడా ఈ పేద రైతుల పేర్లను ఆన్లైన్లో చేర్చలేదంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతుల్ని ఆదుకోవటానికి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి పేద రైతుల భూముల పట్టాలు, డీకే పట్టా ల్యాండ్స్ని వెంటనే ఆన్లైన్లో చేర్చాలని మేము మా సంస్థ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేకుంటే స్వార్థపరులైన రాజకీయ నాయకులు కొంతమంది ఈ భూములని కబ్జా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. ప్రతి మండల తహసీల్దార్ గారికి మెమోరాండం అందిస్తున్నాం. తర్వాత కలెక్టర్ గారికి కూడా అందిస్తాం. ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్తూ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తామని ఈ సంస్థ తరపున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ భూ సమస్యలు ఉన్నవారు మీ పేర్లు ఆన్లైన్లో లేకపోతే మా సంస్థ అయిన రాష్ట్ర అధ్యక్షుల వారైన వారి నంబర్కి ఫోన్ చేయగలరని తెలియజేస్తూ ఉన్నాం. 9052890991 ఈ నంబర్కి ఫోన్ చేయగలరు. పల్నాడు జిల్లాలో పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నర్సాపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఇన్ఛార్జి డిఎస్పీ హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం 5 సభ్యులు గల దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 30 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసిన ఈ కేటుగాళ్లు వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరుపేట, పెదకూరుపాడు ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళల్లో పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను దొంగలించారు. చోరీ చేసిన ట్రాన్స్ఫార్మర్ల నుండి రాగి, కాపర్ వైరును తీసి వాటిని అమ్ముకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగిలించిన రాగి, కాపర్ వైర్ ను కొనుగోలు చేస్తున్న వినుకొండకు చెందిన ఒక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దొంగ సొత్తు కొనుగోలు చేసిన ఆ వ్యక్తి నుండి 5 లక్షల నగదును పోలీసులు రికవరీ చేశారు. నిందితుల నుండి 110 కేజీల రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చెడు వ్యసనాలకు బానిసలై వీరు ఈ దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో వినుకొండ
రూరల్ లిమిట్స్లో బొల్లాపల్లి పరిధిలో ఈ వెనక చూపిస్తున్నటువంటి నేరస్తులు మొత్తం పల్నాడు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో, అంటే దాదాపు 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 30 ట్రాన్స్ఫారాలు పగలగొట్టడం అంటే వాటిని పైన ఉన్నటువంటి 2-3 కలిసి జాగ్రత్తగా తాడుతో కిందకి దించిన తర్వాత దాన్ని పగలగొట్టి దాంట్లో ఆయిలు, ఈ కాపర్ వైరు, అల్యూమినియం వైరు ఉంటే అల్యూమినియం వైరు ఏది ఉంటే అది దొంగతనానికి పాల్పడడం అలవాటైంది. వీళ్ళు ముఖ్యంగా చిన్న చిన్న చెడు వ్యసనాలకి బానిసై ఆ డబ్బుల కోసం ఈ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడం, వాటిని తీసుకెళ్ళి అల్యూమినియం, కాపర్ వైర్ అమ్మడం అలవాటుగా చేసుకున్నారు. అది మా ఎస్ఐ గారు, సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ముద్దాయిల యొక్క ఆచూకీపై నిఘా పెట్టి ఈరోజు ఉదయం వాళ్ళని అందరినీ కూడా పట్టుకొని వాళ్ళు పగలగొట్టినటువంటి 30 ట్రాన్స్ఫారాల తాలూకు దాదాపు 110 కేజీల కాపర్ వైరు, అల్యూమినియం వైర్ని ఎవరైతే వీళ్ళ దగ్గర కొన్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. అలాగే ఈ దొంగ సొత్తుని కొన్నందుకు ఆ రిసీవర్ కూడా వినుకొండకు సంబంధించిన అతన్ని కూడా ఈరోజు ఈ ముద్దాయిలతో పాటు అరెస్ట్ చేసి మొత్తాన్ని ఈ 20 కేసుల్లో రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ విలువ అంతా కలిపి 30 ట్రాన్స్ఫార్మర్లకు కలిపి 5 లక్షలు ఆ చిల్లర ఉంటుంది. కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ పోయిందంటే పగలగొడితే రైతులు నీళ్లు కట్టుకునే టైంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. మరలా ఏపీసీబీడీసీఎల్ వాళ్ళ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు మా ఎఫ్ఐఆర్ ఉంటేనే ఆ ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ ఎత్తుతామని పేజీలు పెడతా ఉంటారు. సో మేము ఇమీడియట్గా అన్నీ కూడా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అన్ని ఎఫ్ఐఆర్లు కట్టాము. ఆ కట్టిన అదృష్టం కొలది మా ఎస్ఐ గారు, సిఐ గారు బాగా యాక్టివ్గా పనిచేసి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాదాపు సగం జిల్లాల్లో వీళ్ళు నేరాలు చేయడం జరిగింది. వీటన్నిటిని ఆపినందుకు గాను ఎస్పీ గారికి, వీళ్ళ ఇద్దరికి ప్లస్ ఈ కేసులో పనిచేసిన ఈ కనపడే సిబ్బంది అందరికి కూడా మంచి రివార్డ్స్కి రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ కృతికా శుక్లా ఐఏఎస్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పట్టణంలోని విద్యా వికాస్ స్కూల్ నందు ప్రపంచ ఆహార దినోత్సవం మరియు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ దివాస్ నవంబర్ నెల థీమ్ గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రత, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలు, ఆహార ఉత్పత్తి చేయడంలో ఎదుర్కొనే సవాళ్లు మొదలగు వాటి గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. అలాగే దీపావళి పండుగ సందర్భంగా పర్యావరణానికి హాని కలగకుండా స్వచ్ఛ దీపావళి జరుపుకోవాలని కోరారు. స్కూల్ డైరెక్టర్ టి బాలయ్య మాట్లాడుతూ స్వచ్ఛత గురించి అవగాహన విద్యార్థి దశలోనే జరుగుతుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛత మనందరి ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ వినుకొండ సాధించే దిశగా అడుగులు వేయాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం సాంబశివరావు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, శానిటరీ మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు. కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మన వినుకొండను స్వచ్ఛ వినుకొండగా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ సంస్థ రావటం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మరీ ముఖ్యంగా నిరుద్యోగుల అందరికీ శుభ పరిణామం. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎలాంటి పెట్టుబడి తీసుకురాకుండా ఉన్న పెట్టుబడులను తరిమివేశారని, ఈ రోజు మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమ నేతలు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యూ కడుతూ ఉన్నారని, అది ఎన్డీఏ ప్రభుత్వం మీద పరిశ్రమ నేతలకు ఉన్నటువంటి నమ్మకమని, అదేవిధంగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు మహిళలు అందరూ మందు తాగి రోడ్డు మీద తిరుగుతున్నారని మాట్లాడిన మాటలు యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ తన మాటలు విని తలదించుకునే విధంగా చేశారని ఆవేదన పడుతున్నారని, ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నర్రా కిషోర్ మరియు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ వీరిద్దరూ మాట్లాడుతూ 2 రోజుల క్రితం ఎక్సైజ్ కార్యాలయం వద్ద మహిళలను కించపరుస్తూ మాట్లాడారో అక్కడికే వచ్చి మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులతో బుల్లెట్ ట్రైన్లకు తీసుకెళ్తా ఉంది. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చూసి భయపడి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి భయపడ్డారు. పెట్టుబడి పెట్టడానికి భయపడ్డారు. ఎందుకంటే ఒక క్రిమినల్ వ్యక్తి 16 నెలల జైల్లో వచ్చిన వ్యక్తి తండ్రిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు ప్రజాధనాన్ని దబ్బినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని చూసి ఎన్నో పరిశ్రమల వ్యక్తులు రాష్ట్రం రాకుండా 5 సంవత్సరాలు బయట తిరిగారు. కానీ వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి చొరవతో, పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ రాష్ట్రంలో అనేక పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. 16 నెలల కాలంలోనే 11,000 కోట్ల పెట్టుబడులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ గత 5 సంవత్సరాలు పరిశ్రమలు అమరాన్ అనే పరిశ్రమ ఈ రాష్ట్రం నుంచి తగ్గిపోయింది. గత 5 ఏళ్ళు చెన్నై నగరం కానీ, బెంగళూరు నగరం కానీ, ముంబై కానీ, ఢిల్లీ కానీ, హైదరాబాద్ నగరాల్లో పరిశ్రమల వ్యక్తులు తిరిగితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమల వ్యక్తులు క్యూ కడుతున్నారంటే అది దట్ ఈజ్ సిపిఎన్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు స్వేచ్ఛగా ధైర్యంగా పరిశ్రమలు పడుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కానీ ప్రతి ఒక్కరు గమనించాలి, పరిశ్రమలు పెట్టేవారు ఒకటే చెప్తా ఉన్నామండి, ఈ రాష్ట్రంలో ఒక దుష్టుడు ఉన్నాడు. ఆ దుష్టుడు నుంచి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఆ దుష్టుడు ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజలు అతని వైపు చూసే ప్రసక్తే లేదు. విశాఖపట్నంలో పెట్టినటువంటి గూగుల్ సంస్థ మరెన్నో పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. 16 నెలల్లోనే 11,000 కోట్ల పెట్టుబడి తీసుకొస్తే 5 సంవత్సరాల్లో $17 బిలియన్ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి. కోటి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఎవరైతే నిరుద్యోగం ఇస్తామని మాట ఇచ్చారో ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. మరలా 20 లక్షల ఉద్యోగాలు పెట్టడమే కాకుండా మరెన్నో ఉద్యోగాలు ఇస్తా అవసరమైతే. పరిశ్రమలు ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే గూగుల్ సంస్థకి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎందుకు ప్రేమ బహుమానం ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రజలందరూ అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వ పాలన దోపిడీ ఉండదు, దౌర్జన్యం ఉండదు, బెదిరింపు ఉండదు. స్వేచ్ఛగా ఎక్కడి నుంచైనా ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ సాయం చేయడమే కాకుండా నిరుద్యోగులందరికీ అండగా నిలబడే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఢిల్లీలో గూగుల్ సంస్థతో
ఒప్పందం అనేది ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా గొప్పగా అద్భుతంగా ఫీల్ అయ్యే సంఘటనను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ దేశ చరిత్రలో కూడా గూగుల్ అనే సంస్థ అమెరికా రాష్ట్రంలో కాకుండా పక్కన ఏ ప్రాంతంలో కూడా స్థాపించిన విధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో, మన విశాఖపట్నం నగరంలో సుమారు 1,31,000 కోట్లతో 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంగా ఈరోజు గూగుల్ సంస్థ పెట్టుబడి పెట్టడం అనేది ఈరోజు ప్రపంచం మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు విశాఖపట్నానికి ఒక గూగుల్ అనే సంస్థ వచ్చినా, ఒక TCS అనే సంస్థ వచ్చినా, ఒక యాక్సెంచర్ అనే సంస్థ వచ్చినా కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్రం ఖచ్చితంగా భావి భవిష్యత్తు నిర్ణయించేది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి భారతదేశంలో తొలి నగరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తొలి నగరంగా మన విశాఖపట్నం అవతరించబోతుందని ఒక యువకుడిగా మనందరం ఈరోజు సంతోషపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి గత 2 రోజుల క్రితం వినకొండ మాజీ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు ఏదో కల్తీ మద్యం మీద ఒక కార్యక్రమం చేస్తూ ఆయన కూడా మద్యం దాగి ఆ కార్యక్రమంలో పాల్గొని మహిళల్ని ఇష్టం వచ్చినట్టు చాలా కించపరిచినట్టు, మహిళలు ఏదో మద్యం తాగి రోడ్ల మీద ఏదో తిరుగుతారన్నట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గత ఎన్నికల ముందేమో ఒక మాట వల్ల ఈరోజు మనం వినకుండానే ఎంత అపఖ్యాతి పడిందో బొల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడిన మాటల వల్ల ఈరోజు జీవీ ఆంజనేయ గారిని అవమానించాలి, జీవీ ఆంజనేయ గారి ఖ్యాతిని తగ్గించాలని నిన్న ఆయన మీటింగ్లో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆంజనేయ గారిని అవమానించడం కాదు బొల్లా బ్రహ్మనాయుడు గారు, ఈరోజు మీరు మాట్లాడిన మాటల వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి ఎమ్మెల్యేనా వినపడలో ప్రజలు గెలిపించింది అనుకుంటున్నారు. ఖచ్చితంగా నిన్న వినపడలో ఏం జరిగిందో కూడా నీకు తెలుసో తెలీదో బొల్లా బ్రహ్మనాయుడు గారు, మహిళలందరూ వాళ్ళ చెప్పులతో మిమ్మల్ని కొడుతున్నారు మీరు మాట్లాడిన మాటల వల్ల. తక్షణమే మీరు మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మహిళలు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ ఒక పక్క పర్యాటక రంగంలో కానీ, పరిశ్రమల్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈరోజు వేలాది మందికి ఉద్యోగాలు వస్తున్నందుకు మరి యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కర్నూలులో జరిగిన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ సూపర్ GST సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, IT విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు, కేంద్ర రాష్ట్ర మంత్రులతో కలిసి ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. సభ విజయవంతమైనందుకు జీవీ ఆంజనేయులు 2 రోజులుగా కర్నూలులో మకాం వేసి పార్టీ శ్రేణులను సమన్వయపరిచి తన వంతు కృషి చేశారు. సభ విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు జీవీ ఆంజనేయులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి వరాల జల్లు కురిపించిన ప్రధానమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.